దర్శన్ గారు వాస్తవంగా ఏదైతే ఇప్పుడు దిమాగి నక్సల్స్ అనే ఒక పార్టీ అప్పుడు దాదాపు 40,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది కేవలం మీమ్స్కే పరిమితమా? అసలు వాస్తవంగా యువతని రాజకీయ ఓటర్లుగానే వాడుకుంటున్నారా ప్రభుత్వాలు? నిజంగానే యువత యొక్క శక్తి, యువతే దేశ భవిష్యత్తును ఆలోచిస్తున్నాయి రాజకీయ పార్టీలు అంటే ఏమంటారు? సార్ ముఖ్యంగా ఏంటంటే మీరు గమనించవచ్చు సార్, దేశంలో యువత శాతం ఎంత ఉన్నదంటే 45% పైగా ఉన్నదని లెక్కలు చెప్తా ఉన్నాయి సార్. ఇప్పుడు ఏ పార్టీలు అయినప్పటికీ కూడా ముఖ్యంగా యువతను మీరు అన్నట్టు ఏంటంటే రాజకీయంగా ఓట్ల కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు సార్. నేను ఒక విద్యార్థిగా అడుగుతున్నా సార్, మన మెగా 9 టీవీ ద్వారా అడుగుతున్నా. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది సార్, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు పిహెచ్డి చేస్తున్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు సార్. వాళ్ళకు ఫెలోషిప్స్ ఇవ్వట్లేదు సార్ మోడీ ప్రభుత్వము. ఒకటి. రెండవది ఏంటి అంటే దేశవ్యాప్తంగా పిహెచ్డి చదువుతా ఉన్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్ కి ఫెలోషిప్స్ ఈరోజు అందడం లేదు సార్. ఇది గమనించుకోవాల్సినటువంటి విషయం సార్. రెండవది సీరియస్ విషయం ఏంటి అంటే సార్, ముఖ్యంగా 45% పైగా దేశ యువతకు ముఖ్యంగా మళ్ళీ రెండోసారి రిపీట్ చేసి చెప్తున్నా సార్, మోడీ గారు ఎన్నికల మేనిఫెస్టోలో 2 కోట్ల ఉద్యోగాల్ని ఇస్తామని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా సుమారు ఛాలెంజ్ చేస్తున్నా, మేనిఫెస్టో చూపించండి, నేను బీజేపీ రిజైన్ చేస్తా. మేనిఫెస్టోలో 2 కోట్ల ఇస్తుంటే నేను బీజేపీ రిజైన్ చేస్తా. రామరెడ్డి గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు ఎదురేయండి, మీరు తర్వాత మీరు మాట్లాడండి. ఓకే రైట్, దర్శన్ గారు కంటిన్యూ. సార్ మేము సీరియస్ అంశాలు ఏంటంటే, ఒకటి ఫెలోషిప్స్ కావాలి మోడీ గారు. రెండోది ఇప్పటి వరకు 2 కోట్ల ఉద్యోగాలు కాదు కదా, ఇప్పటి వరకు ఒక 10 లక్షల ఉద్యోగాలు కూడా దేశవ్యాప్తంగా రిక్రూట్ చేయలేదు సార్. ఇది ఉద్యోగాల భర్తీ చేయాలా. మూడవది సార్, మేము యువతగా విద్యార్థులకు అడుగుతున్నాం, పారదర్శకంగా పరీక్షల్ని నిర్వహించాలంటున్నాం. నీట్ పేపర్ కావచ్చు, నెట్ పేపర్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, దేశవ్యాప్తంగా ఏ పరీక్ష పెట్టినా కూడా పారదర్శకంగా పరీక్షలు పెట్టాలి. నాలుగోది ఏం చెప్తా ఉన్నామంటే సార్, దేశంలో నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. ఆ ధరలు పెరగనీయకుండా చూడండి, పెట్రోల్ రేట్లు పెరగనీయకుండా చూడండి, గ్యాస్ రేట్లు పెరగనీయకుండా చూడండి సార్. మేము ఐదవది యువతగా అడుగుతూ ఉన్నటువంటి అంశం ఏంటంటే సార్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందించండి మోడీ గారు. ఏంటి క్వాలిటీ అంటే, ప్రతి రాష్ట్రంలో హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నది. ప్రతి రాష్ట్రంలో ఈ హైయర్ ఎడ్యుకేషన్ కి సెంట్రల్ నుంచి ఎంత ఫండ్ ఇస్తా ఉన్నారు అనేటువంటిది చెప్పాలి. సెంట్రల్ నుంచి ఫండ్ లేదు ఈ హైయర్ ఎడ్యుకేషన్లకు. ముఖ్యంగా ఈ ఫండ్ను రిలీజ్ చేయాలి. ఆరోది ఏం చెప్తా ఉన్నామంటే సార్, ముఖ్యంగా ప్రతి స్టేట్లలో కూడా గుర్తింపు లేని ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తా ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీలు వస్తున్నాయి. అంటే పారదర్శకంగా లేకుండా డబ్బులు ఇచ్చి యూనివర్సిటీలను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. వాటిని రద్దు చేయమంటా ఉన్నాం సార్. ఏడవది ఏం చెప్తా ఉన్నామంటే సార్, దేశవ్యాప్తంగా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, దాంతో పాటు ఒక క్వాలిటీ వైద్యం అనేటువంటిది అందేందుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలతో ముఖ్యంగా వైద్యం అందేటటువంటి విధంగా ఈ ప్రజలకు కావాలి సార్. 9వది సార్, మేము 10 అంశాలు చెప్తాం సార్. 9వ అంశం ఏంటంటే సార్, ముఖ్యంగా ఈ దేశంలో ముఖ్యంగా ఏంటంటే మతం పేరు మీద సార్, నేను అంటున్నా సార్, మతం పేరు మీద రాజకీయాలు మోడీ ప్రభుత్వం మాత్రమే చేస్తున్నది. గౌరవనీయులైనటువంటి నరేంద్ర మోడీ గారు మతం పేరు మీద చిచ్చు పెట్టి, కులం పేరు మీద చిచ్చు పెట్టి, కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ మత రాజకీయం కాదు, వాళ్ళు చేస్తే అంటారు సార్. నేను 2 నిమిషాలు మాట్లాడేటప్పుడు నేను అడ్డుపడలేదు సార్. మోడీ గారు మతం పేరు మీద చేసే ఆ రాజకీయాల్ని వెనుకకు తీసుకోవాలి. దేశంలో ఉన్నటువంటి యువత, విద్యార్థులు, ప్రజలు, కార్మికులు, శ్రామికులు, మేధావులు, కర్షకులు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లు అందరూ కూడా మోడీ చేస్తున్నటువంటి కపట రాజకీయాలను గమనిస్తున్నారు. అయ్యా మోడీ గారు, మీరు బాధ్యతగా, చిత్తశుద్ధిగా ప్రజలు మీ మీద ఒక నమ్మకంతో మీకు ఓట్లేసిరు. ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేసిరు అనుకో, మీరు భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో మీరు ఓడిపోబోతా ఉన్నారు. నేను చివరగా అంటున్నా,